ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ వర్సెస్ ఏవి సుబ్బారెడ్డి అన్నట్లు తయారైంది టీడీపీ రాజకీయం. మాజీ మంత్రి ఏవి మళ్లీ లైన్లోకి రావడంతో ఆ నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో సీటు తనదంటే తనదని ఆయా నేతలు చేసుకుంటున్న ప్రచారంతో కేడర్ కన్ఫ్యూజన్లో పడిపోతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా కుటుంబానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అఖిలప్రియ తాత ఎస్వి సుబ్బారెడ్డి మంత్రిగా, తండ్రి భూమా నాగిరెడ్డి ఎంపీగా, తల్లి శోభ ఎమ్మెల్యేగా పనిచేసి దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగారు. అలాంటి కుటుంబంతో ముందు నుంచి సన్నిహితంగా ఉంటూ వచ్చిన ఏవి సుబ్బారెడ్డి ఇప్పుడు అఖిలప్రియకు పోటీగా టీడీపీ టికెట్ రేసులోకి వచ్చారు. దాంతో వర్గపోరు పెరుగుతూ టీడీపీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితి అయితే కనిపిస్తోందట. ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో బ్రాండ్ ఇమేజ్ ఉంది భూమా కుటుంబానికి. శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి మరణాలతో ఆ కుటుంబంలో రాజకీయాలు మారుతూ వచ్చాయి. శోభా నాగిరెడ్డి 2014 ఎన్నికల సమయంలో మరణించారు. ఆ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి నంద్యాల వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది టీడీపీలో చేరారు. తల్లి మరణం తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి గెలిచి అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. నంద్యాల అసెంబ్లీకి నాగిరెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సోదరుడు కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. 2019లో భూమా కుటుంబానికి చెందిన ఆ ఇద్దరూ పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో భూమా కుటుంబం పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఆళ్లగడ్డ భూమా కుటుంబానికి కంచుకోటగా ఉండేది. అయితే అక్కడ రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. వైసీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీ కేడర్లో చీలికొచ్చింది. అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డిలు సానుభూతితో గెలిచిన 2019లో వైసీపీ చేతిలో ఓడిపోయారు. దాంతో నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ రాజకీయాలు కూడా మారిపోయాయి. ప్రస్తుత ఆళ్లగడ్డ రాజకీయ సమీకరణాలను చూస్తే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు ఆ కుటుంబానికి రైట్ హ్యాండ్గా ఉంటూ తనదైన శైలిలో రాజకీయాలు చేశారు ఏవి సుబ్బారెడ్డి. అలాంటి నాయకుడు కొంతకాలంగా అదే కుటుంబాన్ని విభేదిస్తూ నిత్యం వర్గ విభేదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. భూమా కుటుంబ వారసులతో ఆయన వర్గానికి విభేదాలు కామన్ అయిపోయాయి. ఏవి సుబ్బారెడ్డి తమ కుటుంబాన్ని మోసం చేశారంటూ అఖిలప్రియ అనేకసార్లు ఏవి తీరుపై మండిపడ్డారు. తమ కుటుంబ ఆస్తుల్ని ఏవి తన పేరు మీదకు మార్చుకుని ఫ్యామిలీ మెంబర్లా ఉంటూనే వెన్నుపోటు పొడిచారని తీవ్ర ఆరోపణలు గుప్పించడం కలకలం రేపింది. అప్పట్నుంచి మొదలైన విభేదాలు అలాగే కొనసాగుతూ ప్రస్తుతం తీవ్రతరమయ్యాయి. అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆ వర్గపోరు నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా రోడ్డెక్కాయి. నంద్యాలలోని కొత్తపల్లి వద్ద నారా లోకేష్కి స్వాగతం పలికేందుకు పోటీపడిన భూమా, అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు చివరికి బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలో ఏవి సుబ్బారెడ్డిని రక్తం వచ్చేలా భూమా వర్గీయులు కొట్టారు. దాంతో సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అఖిలప్రియతో పాటు 11 మందిపై కేసు నమోదు చేసి పోలీసులు అందరినీ అరెస్ట్ చేశారు. ఇందులో అఖిలప్రియ భర్త భార్గవరామ్ కూడా ఉన్నారు. ఒకే పార్టీలో ఉంటూ వారు అలా విరోధులుగా మారడం టీడీపీ శ్రేణుల్లో గందరగోళం రేపుతోందట. ఆ క్రమంలో ఏవి సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ లేదా నంద్యాల టికెట్ దక్కించుకోవడానికి పావులు కదపడం మొదలుపెట్టారు. తనదైన స్టైల్లో టీడీపీ అధిష్టానం వద్ద టికెట్ కోసం లాబింగ్ చేస్తున్నారట. అయితే ఆయనకు టికెట్పై ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వని టీడీపీ పెద్దలు భూమా కుటుంబ వారసుల వైపే మొగ్గు చూపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏవి సుబ్బారెడ్డి వర్గం మాత్రం తమ నేతకే టికెట్ దక్కుతుందని చేస్తున్న ప్రచారంతో ఆళ్లగడ్డ టీడీపీ వర్గాల్లో పెద్ద కన్ఫ్యూజనే కనిపిస్తోంది. ఇప్పుడు ఆళ్లగడ్డలో టీడీపీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ పోటీ చేస్తారా లేక ఏవి సుబ్బారెడ్డి బరిలో ఉంటారా అనేది అర్థం కాకుండా తయారవడంతో ఎవరి వెంట నడవాలో అర్థం కాక దిక్కులు చూడాల్సి వస్తోందట వారికి. ఈ రెండు వర్గాలకు తోడు మరోవైపు జనసేన నాయకుడైన ఇరిగిల రాంపులారెడ్డి వర్గం కూడా టికెట్ తమదే అని ఆళ్లగడ్డలో హడావిడి చేస్తుండటంతో ఆ మూడు ముక్కలాట ఎవరికీ అర్థం కాకుండా తయారైందంటున్నారు. నంద్యాల పార్లమెంట్ కేంద్రంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ చేశారు. దానిపై ఆగ్రహంతో ఉన్న తెలుగుదేశం శ్రేణులు తాజాగా ఆళ్లగడ్డలో జరిగిన రా కదలిరా సభని విజయవంతం చేశారు. అయితే ఆ కార్యక్రమానికి ఏవి సుబ్బారెడ్డి వర్గం ఈ సభకు హాజరు కాలేదు. ఏవి సుబ్బారెడ్డికి ఎలాంటి పిలుపు రాలేదంటున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ స్థానిక జనసేన నేత ఇరిగిల రాంపులారెడ్డి కూడా ఆళ్లగడ్డలో జరిగిన చంద్రబాబు సభకి దూరంగా ఉన్నారు. ఆ సభ ఏర్పాట్లన్నీ అఖిలప్రియ సారథ్యంలో జరగడం వల్లే వారు దూరంగా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఆళ్లగడ్డలో జరిగిన చంద్రబాబు సభ సక్సెస్ అయినప్పటికీ అక్కడి నుంచి పోటీలో ఉండేదెవరు అన్న దానిపై మాత్రం తెలుగు తమ్ముళ్లకు క్లారిటీ లేకుండా పోయింది.
ఆ సభలో ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డితో పాటు వైసీపీపై నిప్పులు జరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇసుక కమిషన్లు దోచుకు తింటున్నారని బ్రిజేందర్పై ఫైర్ అయ్యారు. అయితే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసేదెవరన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. చంద్రబాబు అభ్యర్థిని ప్రకటిస్తారని చూసిన తెలుగు తమ్ముళ్లకు నిరాశే మిగిలింది. మరోవైపు ఈసారి సెగ్మెంట్లో గణనీయంగా ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించాలనే డిమాండ్ వారిని మరింత గందరగోళంలోకి నెట్టేస్తోందట. చూడాలి మరి ఆళ్లగడ్డ టీడీపీ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో.